హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ తపాలా చెక్క చేస్తున్నానండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. తపాలా చెక్క చేసుకోవటానికి 1/2 kg బియ్య పిండిని జల్లించి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 పెద్ద టీ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. ఇవి మొత్తం వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అరగంట ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకుంటున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకున్న తర్వాత 1 ఉల్లిపాయని ఈ విధంగా బారుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని క్రష్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి. పిండిని కలిపేసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండిని కొంచెం పెద్ద ముద్దగా తీసుకోవాలి. పిండిని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని కళాయిలో పెట్టేసుకొని కొద్దిగా మందంగా ఉండే విధంగా ఒత్తుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం మందంగా ఉండే విధంగా ఒత్తుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా చేసుకుంటున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నానండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని తిప్పుతూ కాల్చుకోవాలి. దీంట్లో ఆయిల్ మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ముందుగా వేసిన ఆయిలే సరిపోతుంది. ఒక సైడ్ కొద్దిగా వేగిన తర్వాత దీన్ని తిప్పేసుకోవాలి.
ఇది 2 వైపులా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. చూసారు కదండి, తెలంగాణ స్పెషల్ తపాలా చెక్క. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.